నెల్లూరు కనపర్తిపాడు జేపీ హైస్కూల్లో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన క్రికెట్ ఛాంపియన్షిప్ ను టీడీపీ ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. క్రీడల ద్వారా క్యాన్సర్ ముందస్తు గుర్తింపు, స్క్రీనింగ్, ధూమపానానికి దూరంగా ఉండటం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజలు, విద్యార్థుల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వైద్యులు, ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, 24వ డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులు, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు, మెడికవర్ హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న కనపర్తిపాడులో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం కింద ఈరోజు బి అవేర్ బి ఛాంపియన్ అనే కార్యక్రమాన్ని తీసుకుని గవర్నమెంట్ టీచర్స్కి అందరికి కూడా క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం నిజంగా కూడా చాలా సంతోషం, ఆనందం. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒకసారి వస్తే దాని గురించి మొత్తం ఇంట్లో వారు కానీ వచ్చిన వారు కానీ అందరూ కూడా ఎంతో భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో క్యాన్సర్ను కూడా జయించవచ్చు, క్యాన్సర్ మీద విజయం సాధించవచ్చు అనే కార్యక్రమాన్ని తీసుకుని ప్రజల్లో ఒక అవేర్నెస్ కార్యక్రమం ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు తీసుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అటు వారు కానీ ఇటు మేము ప్రత్యేకంగా చొరవ తీసుకుని దీని మీద ఇంకా అవేర్నెస్ పెంచేందుకు ఏ విధమైన కార్యక్రమాలు చేయాలో కూడా వారితో డాక్టర్లందరితో కూడా సంప్రదించి వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టేదానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం ఇప్పుడు కూడా ముందుంటుందని తెలియజేస్తూ ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే జనరల్గా చాలామంది చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నారు, ఇటువంటిది ప్రత్యేకమైన కార్యక్రమం. ఒక క్యాన్సర్ అవేర్నెస్ గురించి త్రూ టీచర్ల ద్వారా బలంగా ప్రజల్లోకి పంపించేందుకు చూపించే మార్గం కూడా ఇది. ఎందుకంటే ఒక టీచరు దాదాపు 50 మందికో 60 మందికో 70 మందికో ఉపాధ్యాయులా వ్యవహరించి వారందరూ కూడా భవిష్యత్తు మార్గ నిర్దేశం చేసేవారు. ఈ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం తీసుకుపోతే బాగుంటుంది అనే ఆలోచన చేసినందుకే వారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు వారితో కలిసి చేసేదానికి నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయం ముందుంటుందని తెలియజేస్తూ ఏదేమైనా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు చేపట్టి దానిలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు దాన్ని డాక్టర్లందరూ కూడా కలిసి పేరు పేరున ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న డాక్టర్లకి అటు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తమ్ముడైన మరియు స్టేట్ టీడీపీ స్పోక్స్ పర్సన్ అయిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా మనకు ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది. దీని గురించి సారు 2 మాటలు మాట్లాడతారు. ఎందుకంటే క్యాన్సర్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యూచర్లో ప్రజెంట్ WHO ప్రకారం ప్రతి 5 మందికి వాళ్ళ లైఫ్ లో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. అంటే ప్రతి 5 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఉందండి. మనం క్యాన్సర్ రాకుండా ఉండడానికి ముందుగానే కొన్ని రకాల టెస్టులు చేసుకోవచ్చు. దాన్ని మ్యామోగ్రామ్ అయితేనేమి, ప్యాప్స్మియర్ అయితేనేమి, అల్ట్రాసౌండ్ అబ్డామిన్, చెస్ట్ ఎక్స్రే, కంప్లీట్ బ్లడ్ పిక్చరు, సీరం PSA, ఇలా చిన్న టెస్టులన్నీ ఇవన్నీ కూడా మన మెడికవర్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి ప్రతి మంగళవారం ఫ్రీగా చేయించున్నాము. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ చేసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా మనం ముందుగానే అరికట్టవచ్చు.
మన గిరిధరెడ్డి సార్ అయితేనేమి, శ్రీధర్ రెడ్డి సార్ గారిని ప్రతి ఇంటింటా ప్రోగ్రాం ఏ విధంగా విజయవంతంగా చేశారు, దానిలో భాగంగానే దీన్ని కూడా క్యాన్సర్ అవేర్నెస్ కూడా ప్రతి ఊరికి తీసుకెళ్తే బాగుంటుందని మా తరపున చిన్న మనవి సార్.